నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున నీతి సూర్యుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ఆత్మ సంబంధంగా ప్రజల హృదయాలు ఎండిన బీడు భూముల వలె మారాయి. పాపం విషయంలో విచారంతో వారు తమ హృదయాలను మనసులను దున్నాలి. ఇశ్రాయేలు వారు దుష్టత్వం అనే విత్తనాలు చల్లుతూ వచ్చారు. ఫలితంగా శిక్ష అనే పంటను కోసుకున్నారు. అలా కాక నీతి, న్యాయం, మంచి పనులు అనే విత్తనాలు చల్లి దేవుని యొక్క ప్రేమపూర్వకమైన దీవెనలు అనే పంట కోసుకునే వారంగా మనం ఉండాలి. దానికి దేవుని వాక్యానికి, దైవ సంకల్పానికి వారి హృదయాలను పశ్చాత్తాపముతో తెరిచి దేవునిని మనస్ఫూర్తిగా వెదకడం ద్వారా నీతి అనే విత్తనాలు చల్లే స్థాయికి మనం ఎదగలం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. దేవుని ప్రజలు యథార్థమైన పశ్చాత్తాపం పొందడం ద్వారా సరికొత్త ఆధ్యాత్మిక జీవాన్ని పొందుకోగలరు. అప్పుడు మాత్రమే దేవునితో సన్నిహిత సహవాసాన్ని చేయగలరు. అప్పుడు మన హృదయాలలో నాటిన విత్తనాలు మొలకెత్తించుటకు ఆయన తొలకరి వానవలే వచ్చి వాటిని తడుపుట ద్వారా ఆత్మ సంబంధమైన జీవమును, ఆశీర్వాదములను ఆయన అనుగ్రహిస్తాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 3-4 వచనాలలో మన హృదయాలు, జీవితాలు అనే నేలలు లోకముతో సహవాసం చేత బీడు భూములుగా మారిపోయాయి. దేవుని సేవకు పనికి రాకుండా విత్తుచున్నటువంటి దేవుని వాక్యం అణిచివేసేటటువంటి ముళ్ల పొదలను, కలుపు మొక్కలను మొలిపిస్తూ ఉన్నాయి. యూదా వారికి, ఇశ్రాయేలు వారికి ఇస్తున్న పిలుపు దేవుడు నేటి విశ్వాసికి కూడా ఇస్తున్నాడు. మీ హృదయాలను నూతన పరచగల దేవుని వైపు తిరిగి రానున్న వినాశనం నుండి తప్పించుకున్నటకు మీ హృదయాలలో సత్యమనే వాక్యాన్ని విత్తుట ద్వారా మన హృదయాలను నీతి, న్యాయములు జరిగించే క్రియలు చేసే విధమైనటువంటి ఫలాలు పొందుటకు దేవుడే సహాయం చేస్తాడు. అప్పుడు మాత్రమే యాకోబు పత్రిక 3:18 ఉన్నట్లుగా దేవునికి, మనిషికి మధ్య సరైన సంబంధాలు ఉంచుటకు నీతి, న్యాయాలు పెరుగుతాయి. శాంతి, సమాధానం కలుగజేస్తాడు. అవి రెండు దేవుడిచ్చే జ్ఞానము నుండే మనం పొందుకోగలం. దానికి మన హృదయ స్థితిని మార్చుటకు ఉండవలసినటువంటి ఏకైక విత్తనం దేవుని యొక్క వాక్యం. ఆమేన్.